పుట్టుకుందాం అనుకున్నా కూడా జీవో తెలియదన్న ఒక్క నిమిషం అన్న జస్ట్ ఇది ఎందుకంటే మీరు చెప్పినప్పుడు జీవో 29 అనేటువంటిది మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం ఫోన్ చూసుకోవడం అయిపోయింది మధ్యలో వచ్చి మాట్లాడుతుంది ఇదేంటంటే మీరు ఇప్పుడు కొన్ని జీవోలు అనేటువంటిది అన్నారు కదా జీవో 29 మేడం మేడం చెప్పండి మీరే చెప్పండి మాకు అన్న మీరు చెప్పింది ఇప్పుడు కొన్ని జీవోలు దాపెట్టిరు అది ఇది అనేటువంటిది అన్నారు కదా సేమ్ ఇదే చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 29 అనేటువంటిది తీసుకొచ్చి కొన్ని రోజులు దాపెట్టింది ఆ దాపెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు గ్రూప్ 1 లో జీవో 29 ప్రకారంగా నింపారు ఇంతకు ముందు జీవో మంచిది అన్న ఇప్పుడు వీళ్ళు జీవో నెంబర్ 29 అన్నారు మేము దాపెట్టినాం కదా వీళ్ళకి ఎవరు చెప్పారు వీళ్ళకి తర్వాత వచ్చింది అన్న ఎవరు చెప్పారు మీకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా తర్వాత సార్ ఇట్లా కల్వకుంట్ల చంద్రశేఖర్ వారి హయాంలా లక్షల జీవోలు ఇప్పటికీ కూడా లేవు అంటున్నా నేను ఎట్లా చెప్తున్నారు బయటకు చెప్తున్నారు కదా ముందు పెట్టలేదు కదా ఎంత పెట్టలేదు కదా అంటే అది ఎప్పుడు పెట్టాలి ఎవరు చెప్తారు మీరు చెప్తారా దానికి నీతి గమనండి కొంచెంసేపు మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా మీరు మధ్యలో మాట్లాడిరా ఇక్కడ ఉన్న ఎవరు మాట్లాడిరా కనీసం నిరుద్యోగులు మాట్లాడితే కూడా మాట్లాడిస్తలేరు నిరుద్యోగులు మాట్లాడితే మాట్లాడిస్తలేరు మీరు ఏం అసలు కొంచెం మౌనంగా ఉండండి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి మీ ఇష్టానికి మీరు అందరిపైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే కూర్చోడానికి సైలెంట్ లేమేడా మీలాగా రౌడీజం అయితే చేయం మీలాగా రౌడీజం చేయము మీలాగా మీడియా హౌస్ లో మేము దాడులు చేయము మీలాగా సహచర ప్యానల్లో కూర్చున్న వాళ్ళ మీద దాడులు చేయము మీలాగా తోటి జర్నలిస్టుల మీద దాడి చేయము మీలాగా తోటి మండలి సభ్యుల మీద దాడి చేయము అర్థమైందా మీలాగా రౌడీజం చేసే సంస్కృతి మా దగ్గర లేదు అర్థమైందా సమస్య చెప్పండి మాకు పర్సనల్ ఎజెండాల కోసం చెప్పండి మీరు మమ్మల్ని ఆమె మా మీద ఏమన్నా అంటది ఇప్పుడు ఆమె 2 సార్లు మాట్లాడి మౌనంగా జరుగుతుంది నిరుద్యోగుల మీద కదా ఎవరు డైవర్ట్ చేస్తున్నారు నేను చర్చలోనే ఉన్నా కదా మీరు మాట్లాడిన దానికి ఏం జరిగింది కొన్ని లక్షల జీవోలు దాపెట్టిరనే చెప్తున్నా నేను ఏది పట్టుకున్నా ఒక్క నిమిషం మీరు ఎందుకు చేయలేదు అని అడిగినరు దానికి సమాధానం చెప్తున్నా అర్థమైందా మేము జీవో నెంబర్ 29 అని వీళ్ళు అంటున్నారు అంటే వీళ్ళకి తెలుసు కదా 10 సంవత్సరాల ఇట్లా తెలియని జీవోలు వీళ్ళు కొన్ని లక్షలు పెట్టినరు ఏ జీవోలు ముట్టుకున్నా కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు పెట్టిరు ఇదే ప్రశ్న 18 నెలలు అవుతుంది ఏమైంది సార్ అని ఈరోజు ఈ మిత్రుడు అడిగింది కదా ఇదే ప్రశ్నను 18 నెలలు అంటే 2016లోనే ఈ ప్రశ్న వారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని అడిగినంటే తెలుగు రాష్ట్ర సమితిని ఈ రోజు అంటే భారత రాష్ట్ర సమితి ఆ రోజు తెలుగు రాష్ట్ర సమితే కదా కాదు కదా మేడం మీకు తెలుసు తెలుగు రాష్ట్ర సమితి అది తెలుగు రాష్ట్ర సమితి మేడం మీకు తెలియకపోతే నన్ను అడగండి నేను చెప్తా కదా ఎందుకు ప్రజల్ని మనం తప్పుదో పట్టించాలి అయితే ఒక్క నిమిషం బ్రదర్ మీరు అందరు చాలా ప్రశ్నలు అడిగినరు ఒక్క నిమిషం ఉండండి నేను సమాధానం చెప్తా కదా ఒక్క నిమిషం అన్న మీరు జీవో 29 చెప్తా 18 నెలల గురించి చెప్తున్నా ముందర మీ 18 నెలల కానీ జీవో 29 ఎందుకు మాట్లాడుతారు మీ 18 నెలల గురించి తాగండి అయితే చూసేవాళ్ళు కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు కార్తిక్ అన్న 60,000 ఉద్యోగాలు ఇచ్చారు కానీ అందులో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆలోచించారా మరి దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు హరీష్ రావు గారు ఎవరో కామెంట్ చేశారు సరే మేడం ఆ మిత్రుడిని కూడా నేను తప్పకుండా సమాధానం చెప్తా అయితే అట్లాగే ఎస్టీల కోసము మేము ఉన్న రిజర్వేషన్ల కన్నా ఉద్యోగాలు ఎక్కువ రిజర్వేషన్లు పెంచుతాము అని
ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడారు కదా, మరి ఎందుకు చేయలేదు సార్ అని ఆ రోజే 18 నెలలకే మనం ఈ ప్రశ్న అడిగింటే ఈ రోజు మనకి ఈ సమస్య వచ్చి ఉండేది కాదని చెప్తున్నాను నేను. ఆ రోజు అడగకుండా ఈ రోజు 18 నెలల ప్రభుత్వం దగ్గరకు వచ్చి 10 ఏళ్ళు అయింది 11 ఏళ్ళు అయింది మా కష్టాలు మీరు వింటలేరు అని అంటే ఎంతవరకు సమంజసం? అడగలేదు కాబట్టి ఈ రోజు ఎస్టీల మీద మీరు అన్నటువంటిది అన్న ఒక్క నిమిషం. జీవో 20 మీ ప్రశ్నలన్నీ చెప్తాను ఒక్క నిమిషం 2 లక్షల ఉద్యోగాలని ఎవరు చెప్పమన్నారు? మళ్ళా ఆ రోజు ఎందుకు అడగలేదని ఎవరు అడగమంటున్నారు? అదే అన్ని న్యూస్ పేపర్ లో కూడా మెయిన్ హెడింగ్ వచ్చింది కదా మేడం, సంతలోపు జాబ్ మీరు నన్ను సమాధానం చెప్పమంటారా? లేకపోతే మీరు ప్రశ్నలు అడుగుతారని చెప్పండి, మీ ప్రశ్నలు మాత్రం పెట్టారు. కాదు 10 ఏళ్ళు అడగలేదు ఇవాళ 18 నెలలు మా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అంటున్నారు కార్తిక్ గారు. 10 ఏళ్లలో మీరు ఎప్పుడు అడగలేదా? ఎందుకు అడగలేదు మేడం? వాళ్ళని కూడా అడిగినాం. ఎప్పుడు ఇలాంటి పోరాటాలు ధర్నాలు నిరసనలు ఏం చేయలేదు మేడం నేను నా క్వశ్చన్ చాలా క్లియర్ గా అడిగాను నేను. ముట్టడికి సుమారు తప్పు మేడం, నిరుద్యోగులు వచ్చింది. దయచేసి టీడీపీ ముట్టడి నేను క్వశ్చన్ కరెక్ట్ గా అడిగాను. వేయాలని చెప్పేసి 18 నెలలు చేసాం మేడం. ఈ రోజు నన్ను అడిగినట్టు 18 నెలలకు ఆ రోజే అడిగింటే బాగుండేదని అన్నా కానీ 10 ఏళ్లలో వీళ్ళు ఎవరు అడగలేదు నేను అనలే. అడిగినాం కాబట్టే కదా ఇప్పుడు 18 నెలలకే అడుగుతున్నారుగా, అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలలకే ఇలాంటి ప్రశ్నలు అడిగారా అని అడుగుతున్నారు. 18 నెలలకు ఎవరు ఆ రోజు అడగలేదు అక్కడ. సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు పడి చేస్తాం మీరే అన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు పడి చేస్తాం మీరే అన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను అడిగిన ప్రశ్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం ఎన్నిసార్లు అంటారు? నేను అడిగిన దానికంటే డిప్యూటీ సీఎం మాట్లాడాడు. రాహుల్ గాంధీ గారు వచ్చిన ఎందుకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరు కాబట్టి అంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పలేదు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే తెలంగాణ రాష్ట్రం రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాను మీరు నాకు ఓట్లు వేయండి అని 10 ఏళ్ల క్రితం చెప్పిండు. అప్పుడు ఈ రోజు 18 నెలలు ఏమైంది అనే ప్రశ్న ఆ 18 నెలలకు ఎందుకు అడగలేదు? మీరు క్వశ్చన్ అర్థం కాలేదంటే రాసి అన్న ఇస్తా నేను. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. మేము 2 లక్షల ఉద్యోగం అన్నందుకు మీరు 18 నెలలకు మమ్మల్ని ప్రశ్న ఇస్తున్నారు కదా. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే 18 నెలలు అన్న ఈ ఆక్రోశాన్ని ఆ 18 నెలలకు ఎందుకు చూపెట్టలేదు అన్నది నాది ప్రశ్న. ఇది అయితే త్వరలో అనే పదాన్ని నిషేధించాలి అని ఈ రోజు పెద్దలు ఈ దీంట్లో అన్నారు. అయితే ఈ త్వరలో అనే పదము బాగా వాడుకలోకి వచ్చింది ఎవరి హయాంలా? గత పేపర్లు తీద్దామా 10 ఏళ్ల పేపర్లు త్వరలో అని మేము ఎక్కువ సార్లు అన్నామా వాళ్ళు ఎక్కువ సార్లు అన్నారా? ఈ రోజు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు కదా వాళ్ళు ఎక్కువ సార్లు అన్నారు. చూద్దామా? అయితే తెలంగాణ ఎవరి పాలైందని ఈ రోజు అడుగుతున్నారు. గత 10 సంవత్సరాలు గడీల పాలైన తెలంగాణ ఈ రోజు ప్రజల పాలైంది. అయితే ఇంతకుముందు సభ్యురాలు మాట్లాడుకుంటూ ఏదో ఇట్లా బుక్ ఒకటి చూపించింది. మరి ఆ బుక్ ఎవరు ప్రింట్ చేసారో మరి వాళ్ళ ఆ పార్టీ ఆఫీస్లో అమ్మినట్టున్నారు, పాపం ఫ్రీకి ఇచ్చారో డబ్బులు వచ్చుకున్నారో నాకు తెలియదు. ఆ బుక్ చూపించింది. అయితే 2023 మేనిఫెస్టో 10 పేజీలు, 2023 బిహెచ్ఆర్ఎస్ పార్టీకి 10 పేజీలు, 2018లో 19 పేజీలు, 2014లో 32 పేజీలు. నేను ఇంకా ఇది లిస్ట్ చెప్తలేను, పేజీల వరకే చెప్తున్నా నేను వాళ్ళ మేనిఫెస్టో. అయితే ఇంకోటి ఏంది 400 హామీ అని లిస్ట్ చూపించింది కదా. లిస్ట్ అంటే ఏం తెలుసా మేడం? ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం కదా, ఆ మాట్లాడిన దాన్ని ప్రతి దీన్ని ఒక లైన్ గా రాసి ఆ నంబర్ వచ్చేదాకా కుదించి ఇగో ఇన్ని హామీలు ఇచ్చిరని చెప్తున్నారు. ప్రజలకు కనీసం చూసేటోళ్ళన్నా నవ్వరా? వాళ్ళకి అవన్నీ ఏం లేదు, చూస్తే నవ్వుతే నవ్వరు, వాళ్ళ పనులు బయట పడతాయి మాకేంది అన్నట్టు వాళ్ళు అందుకే అక్కడికి వచ్చేసారు. అయితే ఎగ్జామ్ పెడతామంటే కోర్టుకు మేము ఎందుకు పోతాము, మాకేం ఇది లేదా అని వీళ్ళేదో అన్నారు. కోర్టుకు పోలేదా? పోయిన మాట నిజం కదా. అయితే రాజీవ్ వికాసం ఎవరికి ఇవ్వలేదు. వద్దని పోయిరా, మాకు గ్యాప్ కావాలి చదువుకోవటానికి. ఏదైతే వీళ్ళు కోర్టుకైతే పోయారు కదా, కోర్టుకు పోయిన మాట వాస్తవమా కాదా? అయితే వీళ్ళు ఏమంటున్నారు? రాజీవ్ వికాసం ఇవ్వలేదు, ఇచ్చినవి కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండ్రు అని ఇంతకుముందు సభ్యులు అన్నారు. అయితే అయితే రాజీవ్ వికాసం ఇవ్వలేదు అన్నారు.
ఇచ్చినాం మేడం. 50,000 వరకు ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేని 50,000 ఇచ్చేసినాం. తర్వాత దానికి ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఏంటి వాళ్ళు మేము సిబిల్ స్కోర్ చెక్ చేస్తామని వాళ్ళు, ప్రభుత్వం ఏంది మీరు సిబిల్ స్కోర్ చెక్ చేయొద్దు దీన్ని మినహాయించండి అని ప్రభుత్వం. అయితే వీళ్ళు ఏమంటున్నారు, కార్యకర్తలకే ఇచ్చిండ్రు అంటారు కదా. ఓకే, మేము కనీసం మా కార్యకర్తలకని ఇచ్చినాం. మీ హయాంలో గది కూడా ఇయ్యలేదు కదా, గా కార్యకర్తలకు కూడా ఇయ్యలేదు కదా మీరు మీ హయాంలా. మేము కనీసం మా కార్యకర్తలకు ఇచ్చినాం, ఓకే ఒప్పుకుంటాం. అయితే ఈ మాటని సికింద్రాబాద్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారే చాలా ఓపెన్ గా చెప్పిండు. ఏంటి, సభ్యత్వ నమోదు కార్యక్రమం మీరు సభ్యత్వం చేసుకోండి, సభ్యత్వం చేసుకుంటేనే మీకు ప్రభుత్వ పథకాలు ఇచ్చే దాని చర్యలు తీసుకుంటాం మేము అని ఓపెన్ చెప్తే, ఆ రోజు ఏఐసీ సెక్రటరీ ఉన్నటువంటి బోసరాజు గారు వెంటనే పిసిసి అధ్యక్షులు గారిని వారించి అట్లా అనొద్దు ప్రజావేదికల పైన అంటే, లేదన్నా అట్లా కాదు, ఈ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకే ఈ పథకాలు వచ్చే ఏర్పాటు చేస్తా నేను అని అధ్యక్షుడిగా మాట్లాడిన రాజు, ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు. అయితే ఈ రోజు ఆ మాటకు మేము కట్టుబడి లేం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ మాట కట్టుబడినాం. ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా ఈ రోజు ఆ రోజు అన్న మాటకు మేము కట్టుబడలేము. అంటే నేను ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నాము అన్నందుకు నేను ఈ మాట చెప్తున్నా. అయితే ఉద్యోగాలు కండక్ట్ చేయొద్దని అన్నాం, ఎందుకంటే మేము ఆ రోజు ఎన్నికలు ఉండే కాబట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినాం కాబట్టి మాకు టైం కావాలని అన్నామని మిత్రులు అన్నారు. అయితే వీళ్ళు కోర్టుకు పోయిన సంవత్సరం పోస్ట్ పోన్ కోసం అన్న 2000 కొంచెం